క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనములు. ఈ సమయంలో కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణానికి వచ్చిన విషయాలు ప్రస్తావించడం జరిగింది, ముందుగానే ప్రవచించడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ సమయంలో శిలువ మరణం పొంది ఉన్నాడో, ఏ సమయంలో శిలువ వేశారో, ఏ సమయంలో తన ప్రాణాన్ని సమర్పించాడో అనేది గ్రంథం తెలియజేసే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించున్నారు, వారు నా చేతులు నా పాదములు పొడుచున్నారు. 18వ వచనంలో, నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేసుకున్నారు. 22వ అధ్యాయం 7వ వచనంలో, నన్ను చూచు వారందరూ పెదవులు విరిసి తల ఆడించు నన్ను అపహసించరు. 8వ వచనంలో, యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనను ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనాలు ప్రత్యేకంగా ఉదయం 9 గంటలకు జరిగిన విషయాలు. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 25వ వచనంలో, ఆయనను సిలువేసినప్పుడు పగలు 9 గంటలు ఆయన అని రాయబడింది. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన వస్త్రములు చీట్లు వేసి వాటిని పంచుకున్నట్టుగా ఉంది. కావున ఉదయం 9 గంటలప్పుడు కుక్కలు దుర్మార్గులు గుంపు కూడి చేతులను పాదములను పొడిచినట్టుగా, వస్త్రాలు పంచుకున్నట్టుగా, అంగిని కొరకు చీట్లు వేసుకున్నట్టుగా, అలాగే వారు ఆయన్ని హేళన చేస్తూ, యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అనే విషయాన్ని మత్తయి సువార్త 27వ అధ్యాయం 41, 43 వచనాల్లో శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఆయన అపహసించచ్చు 9 గంటలప్పుడు ఆయన్ని సిలువేసినట్టుగా గ్రంథం తెలియజేసింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతా చీకటి కమ్మినట్టుగా మత్తయి చక్కగా వివరించాడు. ఉదయం 9 గంటలకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువేస్తే, మధ్యాహ్నం టైంలో దేశమంతా చీకటి కమ్మిందట. 3 గంటల వేళ కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో, నా దేవా నా దేవా నన్ను ఎలా విడనాడితివి అని చెప్పబడినటువంటి మాట మార్క్స్ వార్త 15వ అధ్యాయం 34వ వచనంలో వర్ణించడం జరిగింది. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో, నా నాలుక నా దవడను అంటుకొని, నాలుక దవడను అంటుకుందంటే ఏంటి? దాని అర్థం అంటే ప్రాణం పోతున్నట్టు, దప్పిక కలిగి ఉన్నాడు. ప్రభువైన యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో, దప్పిక కలిగి ఉన్నప్పుడు చిరకను అందించడం జరిగింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో, సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిన.
ఎప్పుడు ఆత్మను అప్పగించింది? సాయంత్రం 3 గంటల వేళ. అంటే మన కొరకు ప్రభుని యేసు 9 గంటలప్పుడు ఆయన సిలువేస్తే తన దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్తపు బిందు మన కొరకు ధారపోయబడినట్లు రక్తము నీరు కారునంతగా సాయంకాలం 3 గంటల దాకా సిలువలో విరాలాడి ప్రత్యేకంగా తన దేహంలో ప్రతి రక్త బిందువును మనుషుల కొరకు చిందించారు. కావున ప్రభుని యేసు ఉదయం 9 గంటలప్పుడు సిలువ వేయబడ్డాడు. ఆయన పాదాల్లోనూ ఆయన చేతుల్లోనూ పొడిచినట్టుగా గ్రంథం తెలియజేసింది. ఎందుకు పాదాల్లో చేతుల్లో శిల పట్టబడ్డాడు? ఎందుకు 9 గంటలకు సిలువేయబడ్డాడు? ఎందుకు 3 గంటలప్పుడు ప్రాణం విడిచాడు? మధ్యాహ్నం వేళ 3 గంటల వరకు దేశమంతా చీకటి కప్పిందట. ఎబ్రిలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం, ఎబ్రిలకు 10వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ప్రభుని యేసుక్రీస్తు ఒక్కసారే బలిగా అర్పించబడితే మనం పరిశుద్ధపరచబడే అవకాశం ఉంది. ప్రభుని యేసుక్రీస్తు ఒక్కసారే బలిగా అర్పించబడితే మనమందరము విడుదల పొందే అవకాశం ఉంది. ఎబ్రిలకు 2వ అధ్యాయం 14వ వచనంలో కాబట్టి పిల్లలు రక్తమాంసం గలవరైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాసునికి లోబడిన విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాల్గొన్నాడు. ప్రభుని యేసు మరణమునందుడు చేత అపవాదిని నశింపజేసి వాని చెరలో ఉన్నటువంటి మనలందరినీ విడుదల చేయడానికి గాను ప్రభుని యేసు ఒక్కసారే మన కొరకు అర్పించబడ్డవాడుగా కనిపిస్తుంది. నేను ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఉదయం 9 గంటలప్పుడు ఆయన సిలువేశారు. కానీ 3 ప్రభుని యేసు తన ప్రాణాన్ని దేవునికి అప్పగించినట్టుగా గ్రంథం మాట్లాడుతున్నప్పుడు ఆయన మన కొరకు ఎంతగా వేదన అనుభవించాడో, ఎంతగా శ్రమ అనుభవించాడో, ఎంతగా తన ప్రాణంతో పోరాడాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు మ్రాను మీద నీ కోసం ఆశ్చర్యంగా తన ప్రాణాన్ని పెట్టాడు. ఈనాడు ఎవరు మన కోసం ప్రాణం పెడతారు? యోహాను సువార్తలో ప్రభువైన యేసు ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాం. 15వ అధ్యాయం 13వ వచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టుమని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడం లేడు. ప్రభువైన యేసు నీకు స్నేహితుడై ఉండాలి. ఆయన నీ కోసం ప్రాణం పెట్టినవాడుగా ప్రత్యేక గ్రంథం తెలియజేసింది. యోహాను సువార్త 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపాలని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. తన గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాడు, తన స్నేహితుల కొరకు ప్రాణం పెడుతున్నాడు. ప్రభువైన యేసు ఉదయం 9 గంటల నుండి
సాయంకాలం 3 గంటల వరకు మ్రాను మీద అనేకమైనటువంటి విధంగా కఠోరమైన శిలువ మరణం అనుభవించిన వాడిగా కనిపిస్తున్నాడు. కావున ఈనాడు మన కొరకు ఎవరు ప్రాణం పెట్టరు. మనం ఆయనకు స్నేహితులు, మనం ఆయనకు గొర్రెలు. కనుక ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టారు. మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండాలని ప్రాణం పెట్టారు. కావున కీర్తన గ్రంథం 22వ అధ్యాయం వర్ణించిన విధానం లేదా ప్రవచించిన విధానం మనం చదువుకున్నటువంటి వచనాల్లో నెరవేర్పు జరుగుతూ ఉదయం 9 గంటలకు తను మ్రానెక్కితే ఆకాశం భూమి మధ్య శిలువలో వేలాడేటట్లుగా ప్రత్యేకంగా శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు, జనులందరూ మూగమ్ముడిగా ఆయన్ని హింసించి ఇచ్చిన సమయం, శిలువ మ్రాను మీద ఎక్కించిన సమయం 9 గంటలు. అలాగే తన ప్రాణం సమర్పించింది సాయంత్రం 3 గంటలు. ఎందుకు ఇలాగా ప్రభువైన యేసు తన ప్రాణం పెట్టాడు ఒకసారి ఆలోచించి ఆయన కొరకు జీవిస్తామని, ఆయన ఎదురు చూస్తున్న సంగతిని జ్ఞాపకం చేసుకుని జీవించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను.